కాళేశ్వరంపై మొదటి నుంచి తాము చెప్పింది జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎవరు తప్పు చేసినా తగిన చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు నిజానిజాలు ప్రభుత్వం చెబుతుందని 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు వెళతామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ మాత్రమే చిత్తశుద్ధిగా ఉందని తెలిపారు. కవిత బీఆర్ఎస్ అధికారులు ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడారని ప్రశ్నించారు. మాట్లాడేందుకు పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. చెప్పండి, అది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరోసారి సిట్కి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం. అసలు ఎందుకు మరోసారి సిట్కి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది? ఎందుకంటే సిట్ క్యాబినెట్ ముందుకు రిపోర్ట్ వచ్చిన తర్వాత డిస్కషన్ అయిన తర్వాత క్యాబినెట్ ముందు వస్తే కదా ఓపెన్ అయినట్టు. ఇప్పటివరకు వచ్చినాయని మనకు లీకేజీలు వస్తూ ఉన్నాయి. మేము కూడా ముందు నుంచి వ్యక్తపరుచిన అనుమానాల ప్రకారం నడుస్తూ ఉంది. చూద్దాం, రిపోర్ట్ వచ్చిన తర్వాత తుది రూపాయట కాళేశ్వరం రిపోర్ట్ ప్రకారం మరి వారిపైన చర్యలు తీసుకుంటారా? వారి బాధ్యత కమిషన్ వేసింది ఎందుకు? తప్పులు చేస్తే దాని మీద చర్యలు ఉండాలనే కదా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. వ్యక్తుల మీద మాకు వ్యతిరేకత లేదు. ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా తప్పు చేస్తే మాత్రం దాని మీద చర్యలు కోరుకుంటా ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీకి వెళ్తున్నారు, ధర్నా చేస్తున్నారు. ఒకవేళ సాధ్యం కాకపోతే పార్లమెంట్ సమావేశాల వరకు మరి ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? మా వ్యూహం మాకుంది, మాకు చిత్తశుద్ధి కాబట్టి ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాం. రిజర్వేషన్ ఇచ్చుకున్న తర్వాత పోదామని. అది మా చిత్తశుద్ధి. 42% రిజర్వేషన్స్ 2 చట్టాలు తీసుకొచ్చాం. అది మా చిత్తశుద్ధి. ఇలా కుల సర్వే చేసి ఇంతమంది బీసీలు ఉన్నారు ఇక్కడ అని చెప్పగలిగినాం. అది మా చిత్తశుద్ధి, మా కమిట్మెంట్. కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఫర్ బీసీస్ ఏ పార్టీకి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్. కమిట్మెంట్ మీద కవితదా? ఆమె నాదే అంటుంది కంప్లీట్గా. సరే, అది మీరు నిర్ణయించాలి. కవిత రోల్ ఏంది, కవిత ప్రమేయం ఏంది. అందుకే కవిత గారి గురించి అడిగిన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీకు కూడా అది చెప్తాను. 2014 నుంచి 23 వరకు అధికారులు ఉన్నారు. ఏ ఒక్క రోజైనా కవిత గారు బీసీలకి ఫలానా చేయాలని ఆయన బీసీలు సమాజంలో మెజారిటీ స్థానంలో ఉన్నారు, వారికి అన్యాయం జరుగుతూ ఉంది, ఈ రకంగా న్యాయం చేయాలని ఒక్కసారి మాట్లాడినటువంటి ఒక ఆడియో కానీ వీడియో కానీ మాకు ఇస్తే మేము వారికి సత్కారం చేస్తాం. 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు గుర్తురాలే, 33% నుంచి 22% రిజర్వేషన్ తగ్గించినప్పుడు గుర్తురాలే. వీళ్ళ అధికారం పోయి మీ కుటుంబంలో కుమ్ములాట్లు మొదలై ఎవరికి వారు రాజకీయ ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా బీసీలు అడ్డం పెట్టుకుని పోతా ఉన్నారు. అయినా బాధ లేదు. బీసీల విషయంలో ఎవరు ముందుకు సపోర్ట్ చేసినా మేము స్వీకరిస్తాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ అంటుంది బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు పాపము తప్పు చేస్తున్నారు. తప్పు నుంచి బయటపడాలంటే ఏదో ఒక నెపం వేయాలి, ఏదో ఒక రకమైన ఆరోపణ చేయాలి. ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. అన్నీ గ్రహించే కదా పార్లమెంట్ ఎన్నికల వరకు 0 సీట్లు ఇచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇది వీరికి ఏటీఎం లాగా మారిందని చెప్పింది ఎవరు? బీజేపీ నాయకులు కదా. సరే, ఇలా వారు మాట్లాడలేరు, కుమ్మక్కైనారు, అది వేరు విషయం. కానీ ఆనాడు అమిత్ షా గారు, నడ్డా గారు, ఆఖరి మోడీ గారు కూడా బీజేపీ ఇప్పుడు కేసీఆర్ని బీఆర్ఎస్ని కాపాడుతుందంట. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు కాళేశ్వరం మీద? వాళ్ళే కదా ఏటీఎం, మాకన్నా ఎక్కువ వాళ్ళు గొంతెత్తి మాట్లాడారు కదా ఏటీఎం లాగా మారిందని. ఇప్పుడు ఆ ఏటీఎం మీద మేము గోస్ట్ కమిషన్ వేసాం కదా, ఆ రిపోర్ట్ వచ్చిందో చూద్దాం. అయితే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా తగిన బాధ్యతలపై ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అలాగే 42% బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ మాత్రమే చిత్తశుద్ధిగా పనిచేస్తుంది, కాంగ్రెస్కే క్రెడిట్ ఉంటుందని చెప్పి కూడా టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ బానుతో అజీం, ప్రైమ్ 9.